శనగ కారపొడి చేశానండి, చాలా బాగా వచ్చిందండి. రైస్లోకి బాగుంటుందండి, నెయ్యి వేసుకొని తినాలి. శనగతో పొడి చేస్తున్నా అండి రైస్లోకి. శనగకాకునండి కడిగి తెంపినా అండి, దీన్ని నూనెలో ఫ్రై చేయాలండి. శనగకాకు పొడికండి ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేపి పౌడర్ చేయాలండి. జీరా వేస్తున్నాను, ధనియా వేస్తున్నానండి, మినపప్పు వేస్తున్నానండి. శనగకాకు తగ్గట్టు తీసుకోనండి మిర్చీలు. చింతపండు వేస్తున్నానండి, తగినంత వేసుకోండి. శనగకాకును వేపుతున్నా అండి. ఇట్లా గలగల అయ్యేదాకా వేపాలండి ఆకును. ఇట్లా గలగల అయ్యేదాకా వేపాలండి, పొడి మంచిగా వస్తుంది. ఎండుమిర్చి అండి, జీరా, ధనియాలు, ఉప్పు వేసి పౌడర్ చేయాలండి. పౌడర్ చేశానండి, ఇందులోనే ఆకు వేసి మిక్సీ పట్టాలండి. వెల్లుల్లి వేస్తున్నానండి, ఉప్పు కూడా తగినంత వేసుకోండి. మిక్సీ చేశానండి శనగపప్పు పొడి, చాలా బాగా వచ్చిందండి పొడి పొడిగా.